అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు కాంచీపురంలో ఉన్న, కంచిలో ఉన్న, తమిళనాడులోని కంచిలో ఉన్న మేము ఈరోజు మార్నింగ్ వచ్చినాం అనమాట. తిరుపతికి వెళ్తున్నాం. సో మధ్యలో ఒక 1 డే గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి కంచి దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్దామని చెప్పేసి వచ్చినాము. బేసిక్గా ఇది ఫ్యామిలీ ట్రిప్. అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారనమాట. ఒక 1 డే మాకు ఎక్స్ట్రా ఉంది. సో కాంచీపురంలో ఇప్పుడు నేను వరదరాజస్వామి టెంపుల్లో ఉన్నా. వరదరాజస్వామి టెంపుల్ అనేది ఎంత ఫేమస్, ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ బంగారు బల్లి అంటే మాత్రం అందరు గుర్తుపడతారు. కంచికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కంచి కామాక్షి ప్లస్ బంగారు బల్లి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో అందుకని చెప్పి నేను కూడా దర్శనం చేసుకుందామని వచ్చిన. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చిన ఒకసారి. అప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు ఎట్లుందో, ఈ ఇయర్ పరిస్థితి ఎట్లుంటుందో, ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. అండ్ ఒకటే రోజు ఉంది మాకు కంచిలో. మేము ఒకటే డే స్టే చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఒక డేలో ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. ఇక్కడనే ఎంత టైం పడితే ఇంకా వేరే టెంపుల్స్కి ఎట్లా వెళ్తామో తెలియదు. సో చూడాలి. లోపలికి వెళ్ళి బంగారు బల్లిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. వచ్చేసేయండి. ఈ టెంపుల్ ఒక ఆల్మోస్ట్ 1000 years హిస్టరీ ఉందంట. విష్ణుమూర్తి ఉన్నాడు కదా, విష్ణుమూర్తియే వరదరాజస్వామి లాగా ఈ టెంపుల్లో ఉంటారన్నమాట. సో టెంపుల్ లోపలనైతే అంటే వరదరాజస్వామి దగ్గర ఫోన్స్ కానీ ఇవన్నీ ఏమి అలో లేదు. సో అక్కడ నేనైతే వీడియో షూట్ చేయలేకపోయినా. ఇప్పుడు మేము బంగారు బల్లి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ బంగారు బల్లిని దర్శనం చేసుకోవడానికి ఉండే లైన్, ఇప్పుడు కనిపిస్తున్న లైన్ అంతా అదే అన్నమాట. చాలా పెద్ద లైన్ ఉంది. వరదరాజస్వామి టెంపుల్ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది. అసలు మొత్తం గుడి చుట్టూ లైన్ దీనికోసమే ఉన్నట్టుంది. గోల్డెన్ బల్లి కష్టాలు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. దేవుని టెంపుల్ దగ్గర కొంతమంది ఉన్నారు, ఇక్కడ మాత్రం ఇంతమంది ఉన్నారు. బంగారు బల్లికి ఉన్న క్రేజ్ అట్లా. కానీ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయి అనుకుంటా. ఈ వరదరాజస్వామి టెంపుల్లో బంగారు బల్లి ఉంటుంది అని చెప్పేసి చాలామందికి తెలియదంట. నాకు చెప్పిన వాళ్ళైతే మేము బంగారు బల్లి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినాము, బట్ దొరకలేదు అన్నట్టు మాట్లాడుతుండే. కానీ వరదరాజస్వామి టెంపుల్లోనే ఇది ఉంటుంది అని చెప్పేసి చాలామందికి తెలీదు. ఈ బల్లి ఇక్కడ ఉండడానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. 2 ఋషులు యజ్ఞం చేస్తున్నప్పుడు పొరపాటున ఒక బల్లి మీద వాటర్ పడుతుంది. దాంతో వాళ్ళు బాధపడతారంట. దానివల్ల అంటే వరదరాజస్వామి వాళ్ళకి చెప్తారంట, నా గుడి లోపలనే మీరు బల్లి రూపంలో ఉండండి, భక్తులు మిమ్మల్ని తాకితే వాళ్ళ పాపాలు కూడా పోతాయి అని చెప్పేసి చెప్తారు. అప్పటి నుంచి బంగారు బల్లి ఇక్కడ పెట్టడం జరిగింది. మనం కూడా వెళ్ళి వాటిని ముట్టుకుంటే మన పాపాలు కూడా పోతాయి అని చెప్పేసి నమ్మకం. బంగారు బల్లి దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. నీ పాపాలన్నీ పోయినా అంటావా? పాపాలన్నీ పోగొట్టుకొని బంగారు బల్లి దర్శనం చేసుకొని వచ్చినాం.
చాలాసేపు వెయిటింగ్ తర్వాత, చాలా క్యూ లైన్స్ నిల్చున్న తర్వాత ఒక ఆయన వచ్చి మాకు కరెక్ట్ టైంలో చెప్పాడు అనమాట. ఒక 50 రూపీస్ అట్టేసి స్పెషల్ లైన్లో వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళి 50 రూపీస్ అట్టేసి ఇద్దరం కలిసి స్పెషల్ లైన్లో వెళ్ళి బంగారుపల్లిని దర్శనం చేసుకొని వచ్చినాము. అక్కడ చూస్తేనైతే నాకు తెలిసి లాస్ట్ టైం నేను వచ్చిన దానికంటే ఎక్కువ జనాలు ఉన్నారు. యాక్చువల్గా తమిళనాడులో టెంపుల్స్ అన్నీ 12 to 4:30 క్లోజ్ అని చెప్పేసి నేను విన్నా. కానీ ఈరోజు మేబీ అందరు ఎక్కువ జనాలు ఉన్నారని కావచ్చు ఎక్కువ టైం పెట్టిండ్రు. అది కొంచెం మాకు హెల్ప్ అయింది. సో నెక్స్ట్ కామాక్షి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో బంగారుపల్లి కోసం అయితే చాలా కష్టపడి దర్శనం అయితే అయిపోయింది. ఓపెన్ ప్రసాదం కౌంటర్, పంతులు ఇద్దరు మంచిగా ప్రసాదాలు అన్నీ పెట్టుకొని కూర్చున్నారు. మేము కూడా ఒక ప్రసాదం తీసుకున్నాము. కానీ ఇప్పుడు తినాలంటే టాస్క్, ఎందుకంటే కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి, ఎండ ఘోరంగా ఉంది. ఏదైనా నీడ ఉన్న ప్లేస్ చూసుకొని ఫస్ట్ ప్రసాదం తినేసి నెక్స్ట్ మనం కామాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ప్రసాదం తిన్న తర్వాత మాకు నడవడానికే నాకు కావట్లేదన్నమాట, అంత వేడి ఉంది, కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి. సో నెక్స్ట్ మనం కామాక్షి అమ్మన్ టెంపుల్కి వెళ్దాము. ఆనంద భవన్లో ఆనందంగా భోజనం చేస్తారా మీరు? ఆనంద భవన్కి మాత్రమే ఎందుకు తీసుకొచ్చినావు చెప్పు? కలకాలం ఆనందంగా ఉండాలి, అందుకే ఆనంద భవన్ తీసుకొచ్చి. నేను ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆనంద భవన్కి తీసుకొచ్చాను. మా ఆయన ఎంత మంచోడు అసలు. లంచ్ చేసుకొని కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. ఆ టెంపుల్ వేలో ఉన్నాం. కానీ నాకు ఎందుకో ఇక్కడ చూస్తుంటే ఫోన్స్ ఇవన్నీ లోపలికి అలో చేయరేమో అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అక్కడ లోపల ఎక్కడ కూడా ఫోన్స్ అలో లేదు. సో మేము బయట నుంచి జస్ట్ గోపురం చూపించే వరకు మాత్రమే ఉంది తప్ప లోపలికి వెళ్ళినాక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు. సో తీయలేదు. దాని తర్వాత మేము ఏకాంబరేశ్వర ఆలయంకి వచ్చినాం అన్నమాట, శివుని టెంపుల్. ఈ గుడి రాజగోపురం హైట్, అంటే మనకు కనిపిస్తున్న రాజగోపురం హైట్ 60 meters ఉంటుందట. అండ్ టెంపుల్ మొత్తం ఏరియా అంతా ఒక 25 acres ఉంటుందంట. అసలు నేను చూస్తున్న టెంపుల్స్ అన్నీ కంచిలో ఉన్నాయి, అన్నీ అలానే ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట టెంపుల్స్. బయట స్పేస్ పెద్దగానే ఉంది, టెంపుల్ పెద్దగానే ఉంది, ఆ టెంపుల్కి సంబంధించిన కోనేరు కూడా పెద్దగానే ఉంది. అంటే అన్నీ చాలా స్పేషియస్గా అనిపించింది నా టెంపుల్స్ అన్నీ. అండ్ ఇవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన కన్స్ట్రక్షన్స్ కాబట్టి నాకెందుకో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ నచ్చుతుంది. అంటే పాత కన్స్ట్రక్షనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు గుళ్ళకి అన్నిటికీ కలర్స్ వేసుకుంటూ అట్లా ఇట్లా చేస్తున్నారు కదా, నాకు ఒరిజినల్గా ఆ స్టోన్ అలా ఉంటేనే నచ్చుతుంది. ఈ టెంపుల్లో మెయిన్గా ఈ నంది చాలా పెద్దగా ఉందన్నమాట. నేను చెప్పిన కదా ఇది శివుని టెంపుల్, ఏకాంబరేశ్వర టెంపుల్ అంటే శివుని టెంపుల్. టెంపుల్ లోపల కూడా చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అసలు మనం టెంపుల్ చుట్టూ లోపల తిరుగుతున్నంత దూరం మొత్తం అసలు పక్కన శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. నాకైతే హాయిగా అనిపించింది టెంపుల్ లోపల. నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఈ టెంపుల్లో ఎటు చూసినా లింగాలే కనిపిస్తున్నాయి కాబట్టి మంచిగా అనిపించింది. మళ్ళీ పంచభూత లింగాలు ఉన్నాయి కదా, అందులో ఈ ఏకాంబరేశ్వర గుడి భూమికి రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చిదంబరం ఇవన్నీ కూడా పంచభూత లింగాల్లో ఒకటి కదా, అట్లా ఈ ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా పంచభూత లింగాల్లో ఒక టెంపుల్ అనమాట. బేసిక్గా ఇక్కడ విష్ణు కంచి శివ కంచి అని చెప్పేసి అని ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది నాకు తెలిసి. శివ కంచి అంటేనేమో ఏకాంబరేశ్వర టెంపుల్, విష్ణు కంచి అంటేనేమో ఏదైతే మనము వరదరాజస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నామో బంగారుపల్లి చూసినామో ఆ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి నేను పర్టికులర్గా అంటే ఇక్కడ కూడా లోపల వేయడానికి అలో లేదు, కానీ ఇక్కడ ఒక చిన్న నాకు ఇంట్రెస్టింగ్ ఒకటి అనిపించింది, సో చెప్దామని అనిపించింది. ఏకాంబరేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఆ నేమ్ ఉంది కదా,
అది ఎట్లొచ్చిందట అంటే ఏకంటే 1 ఆమ్ అంటే మ్యాంగో కదా. సో ఒక మామిడి చెట్టు, ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉందన్నమాట. దాని కిందనే కామాక్షి అమ్మవారు తపస్సు చేసిండు అన్నట్టు ఒక స్టోరీ ఉందన్నమాట దీనికి. అందుకని చెప్పి ఈ చెట్టు పేరు మీద ఈ టెంపుల్కి ఆ నేమ్ వచ్చిందంట. సో మళ్ళీ ఇంకొకటి ఆ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే దానికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్కి 4 డిఫరెంట్ టేస్ట్, 4 డిఫరెంట్ స్టైల్స్, అంటే డిఫరెంట్ లీవ్స్ వస్తాయంట, డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయి. సో నాకు మంచిగా అనిపించింది, అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏమో మ్యాంగో సీజన్లో, సమ్మర్ సీజన్లో వస్తే చూడొస్తుండే కావచ్చు ఎట్లంటే డిఫరెంట్ టైప్స్ వస్తాయని. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. నేను మురుడేశ్వరి నాకు చాలా ఇష్టమైన టెంపుల్. ఆ రాజగోపురం చూసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చిందో మళ్ళీ నాకు ఈ రాజగోపురం చూసినట్టు అట్లా అనిపించింది. చాలా పెద్దగా ఉంది, అది మొత్తం స్ట్రైట్గా పెద్దగా ఉంటుంది, ఇట్లా పెద్దగా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనకాల ఉన్న మ్యాంగో చెట్టు, ఆ మామిడి చెట్టే ఇప్పటిదాకా నేను మాట్లాడింది, దాని గురించి నేను మాట్లాడింది. ఇది దాదాపు 3500 ఇయర్స్ పాతదంట. పురాణాల ప్రకారం ఏంటి అని అంటే పార్వతీదేవి శివుడి కోసం ఒక ఇసుకతోని లింగాన్ని తయారు చేస్తుంది అనమాట. ఆ ఇసుకతోని తయారు చేసిన లింగాన్ని ఈ చెట్టు కిందనే ఉంచి పూజ చేసింది అన్నమాట. దాన్ని చూసి శివుడు ప్రత్యక్షమై అప్పుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్టోరీ. ఈ చెట్టు గురించి ఇంకా పార్వతీదేవి ఆ స్టోరీ గురించి కూడా మొత్తం ఈ బోర్డు మీద ఉంది. మళ్ళీ మామిడి చెట్టుకి 4 రకాల పండ్లు వస్తాయని చెప్పిన కదా, ఆ 4 రకాల పండ్లే 4 వేదాలు అని చెప్పేసి కూడా అంటారంట. సో ఆ స్టోరీ అంతా ఇక్కడ ఉంటుంది, అంటే మ్యాంగో ట్రీది ఇంకా పార్వతీదేవికి సంబంధించిన స్టోరీ ఈ బోర్డు మీద ఉంటుంది. సో ఇక్కడికి కంచి తిరగడం అయితే పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి మేము తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ దర్శనం ఎట్లయితుందో, అక్కడ జనాలు ఎట్లున్నారో ఏమో చూడాలి. ఓం నమః శివాయ. వేలుపింది ఫ్రెండ్స్, తిరుపతికి ఫ్రెండ్స్, మా అత్తయ్య ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రెండ్స్. అత్తయ్య తెలుసా మీకు? మన గోల్డెన్ టెంపుల్, కాణిపాక. మా మమ్మీ మొత్తం మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేది ట్రిప్ మొత్తంలో. మా అమ్మ 22 ఏళ్ళ తర్వాత తిరుపతి రైలు బండి ఎక్కి. అవునండి, ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా నైట్ ఏం తెలిసి నైట్ ఏం తెలియదు కానీ అక్కడికి రావడమే ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏముంది అది గుర్తుంది. కానీ ఎక్కడ మాత్రం 22 ఏళ్ళ తర్వాత రైలు బండి ఎక్కడ. ఎందుకు మధ్యలో ఒకసారి నన్ను కొత్తగూడెం ప్రోగ్రామ్కి తీసుకెళ్ళినప్పుడు మనం ట్రైన్లోనే కదా పోయినాం. కొత్తగూడెం పోయినా, మధ్యలో పోయినా. రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో రామేమో, అదైనా కూడా గుర్తులేదు. ట్రైన్ ఎక్కినా అని గుర్తుంది కానీ 18 ఇయర్స్ ఎందుకు మరి కరీంనగర్ వాళ్ళు ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని అనిపిస్తుంది. మనకు లేదు కాబట్టి, ట్రైన్ రూట్ లేదు కదా, అప్పుడు ట్రైన్ రూటే లేదు కదా. ఇప్పుడు రీసెంట్గా అయింది అది ట్రైన్. చెప్పండి మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? తమిళ స్వామి ఎక్కడ తీసుకోవాలి.
మేము వెళ్ళిన డే అయితే చాలా జనాలు ఉండే అనమాట, ఫుల్ రష్ ఉండే. సో మాకు తిరుచానూరులో దర్శనం కాలేదు. వెళ్ళినాము, వెయిట్ చేసినాం కానీ దర్శనం అయ్యేలా కనిపించలేదు. సో ఇంకా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ మేము అదే రోజు కాణిపాకం ఇంకా గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూడాలి అని చెప్పేసి అనుకున్నాము. సో రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ తిరుచానూరులో దర్శనం చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. తెలిసిందే కదా, ఎక్కడైనా టెంపుల్ లోపల వీడియో కానీ ఫోటో కానీ అలో ఉండదు. బట్ ఈ టెంపుల్ గురించి చెప్పాలి. కాణిపాకం టెంపుల్ ముందు ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. ఇదే ఆ టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. బయట అసలు మంచి పెద్ద గార్డెన్ ఉండే, అండ్ అక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు అనమాట. వాళ్ళ కెమెరాతోని మనం ఎంతో కొంత పే చేస్తే ఫొటోస్ తీస్తుంటారు కదా, అలా ఫొటోస్ కూడా తీసిస్తున్నారు. మేము కూడా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అంటే అట్లీస్ట్ కాణిపాకం టెంపుల్ లోపల మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో చేయరు కాబట్టి ఈ ప్లేస్లో కొంచెం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అనిపించింది. ఈ టెంపుల్లో అయినా లోపల అలో ఉండదు ఫొటోస్ తీసుకోవడానికి, జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే అలో చేస్తారు. అది కూడా వాళ్ళ ఫోటోగ్రఫీ యూజ్ చేసుకోవాలి. 50 or 100 ఎంతో ఛార్జ్ చేస్తారు. కావాలనుకుంటే సాఫ్ట్ కాపీస్ ఇస్తారు, ప్రింట్అవుట్స్ కూడా ఇస్తారు అనమాట. అట్లా ఫొటోస్ తీసుకోవచ్చు. మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఈ ట్రిప్లో అని చెప్పేసి మేము కూడా ఒక 2 ఫొటోస్ ఏమో తీసుకున్నాము. కాణిపాకం ఇంకా వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే మంచిగా జరిగింది. ఆ వీడియోస్ నేను కాణిపాకం ముందు ఉన్న టెంపుల్ వీడియోస్ అయితే తీసుకున్నా, కానీ వెల్లూరులో మేము వెళ్ళేసరికి చీకటి అయింది ఒకటి, అండ్ అక్కడ కూడా బయట లాకర్స్ ఉండే అనమాట. ఫోన్స్ అవేం అలో లేదు. ఒకవేళ ఉన్నా కూడా నాకు ఎలా అనిపించిందంటే ఇంకా నైట్ అయింది కదా, ఆ టెంపుల్ మంచి లైటింగ్స్తోని బాగుంటుంది కదా, సో నాకు ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలన్నట్టు అనిపించింది. ఈ ఫొటోస్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నట్టు అనిపించలేదు. యాక్చువల్గా అయితే తిరుపతిలో కూడా అంతే, నేను వ్లాగ్ చేయాలనో వీడియోస్ షూట్ చేసుకోవాలని కూడా అనుకోలేదు. అందుకనే అన్ని పోర్ట్రేట్ మోడ్లోనే ఉన్నాయన్నమాట వీడియోస్ అన్నీ. జస్ట్ ఆ జర్నీని తీసుకుందామన్నట్టు ఒక 2-3 వీడియోస్ తీసుకున్నాం అంతే. తిరుమలకి వెళ్తుంటే ఆ కొండ మీదకి వెళ్తుంటేనే మంచి పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఇక్కడ చూసిన వెహికల్స్కి మాత్రం అమ్మో ఎంత జనాలు ఉన్నారో అన్నట్టు కొంచెం భయపడినా, కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుండే. మేము వెళ్తుంటే మబ్బులన్నీ ఇట్లా కిందికి వచ్చేసి వెదర్ చాలా బాగా అనిపించింది. ఈసారి మేమైతే మెట్ల నుంచి వెళ్ళలేదు, మెట్లు ఎక్కలేదు, డైరెక్ట్ వెహికల్లోనే వెళ్ళినాము. వెహికల్లో వెళ్తుంటే మధ్యలో మాకు ఈ ఏనుగు ఆయన తీసుకొని ఇట్లా ఉల్టా వస్తుండే అనమాట, రిటర్న్ అవుతుండే. సో ఇంకా కారు ఆపుకొని దాని దగ్గరికి వెళ్ళి అందరం, నేను, మా అత్తయ్య, మామయ్య, ప్రశాంత్ అందరం అట్లా మొక్కుకొని వచ్చినాం అనమాట. వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలి, ఒక 10 రూపీసో 20 రూపీసో అట్లా ఇస్తే అది ఆశీర్వదిస్తుంది మనల్ని. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకుంటా. చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది మా మమ్మీ. నేనన్నా ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళిన తిరుపతికి, కానీ మా మమ్మీ రాక చాలా ఇయర్స్ అయింది తిరుపతికి. తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు ముందు వరాహస్వామి దర్శనం తీసుకున్న తర్వాతనే శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా. అట్లనే మేము కూడా ఫస్ట్ వరాహస్వామి దర్శనం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఇంకా శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్లో దర్శనంకి మాకు కొంచెం టైం ఉంది. సో ఇంకా ఆ టైంలో
మేము శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవచ్చు, ఇంకా దగ్గరున్నాయని చూసేయచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఈ పాదాలు దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. కానీ అమ్మో, తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా కూడా జనాలు ఎక్కువనే ఉంటారు. ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ ఎక్కువనే కనిపిస్తారు. ఏమో నాకు ఏ టైంలో తక్కువ ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది. సో శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని అయితే వచ్చినాము. కానీ అంటే నేను చెప్పినట్టు నాకు అట్లా మెయిన్ ప్లేసెస్ దగ్గర వీడియో తీసుకోవాలి అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు రావట్లేదు అన్నమాట. టీచర్ శ్రీవారి పాదాలు దర్శించుకుంటే దర్శించుకోవడం జరుగుతుంది. కాకపోతే స్పీడప్ అయిపోతుంది రష్. తిరుపతికి వెళ్ళినాము అని చెప్పేసి ఒక గుర్తుగా కనీసం ఒక వీడియో అన్న ఫోటో అన్న ఉండాలని చెప్పేసి మధ్యలో చిన్న వీడియోస్ తీసుకున్నాం. స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వెయిటింగ్ టైం కొంచెం సేపు ఉండే, మాకు ఒక 3 hours ఏమో వెయిట్ చేసినట్టున్నాము. కానీ దర్శనం మాత్రం మంచిగా జరిగింది. అంటే అక్కడ తిరుమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు కదా, ఇట్లా ఫాస్ట్గా తోసేస్తున్నారు, జస్ట్ అట్లా చూసేసి వచ్చినాము, మాకు దర్శనం చేసుకున్న ఫీలింగే లేదు, అన్ని గంటలు వెయిట్ చేసినా కూడా దర్శనం చేసుకున్న ఫీలింగ్ రాలేదు అన్నట్టు అంటుంటారు కదా. మాకైతే అలా అవ్వలేదు. అంటే మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది జనాలు ఉన్నారు, కానీ కొంచెం మంచిగా దర్శనం జరిగింది అన్నట్టు అనిపించింది. మరీ అంత తోసేసుకోవడం అట్లా కాకుండా ఓకే, నీట్గా మంచిగా జరిగింది దర్శనం. ఇంకా బయటకు వచ్చి కాసేపు అట్లా సన్సెట్ అయ్యే టైం కదా, ఇంకా మంచిగా ఆ గోపురం చూసుకుంటూ వెనకాల కొండలు చూసుకుంటూ అట్లా బాగా మంచిగా టైంపాస్ చేసేసినాము. తర్వాత కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్, ఇంకా అది కామనే కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ తీసేసుకున్నాం. ఇంకా చాలాసేపు నైట్ అక్కడే స్పెండ్ చేసినాం అనమాట. మళ్ళీ తిరుపతికి వెళ్ళలేం కాబట్టి చాలాసేపు అక్కడనే స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మేము కపిల తీర్థం చూడడానికి వెళ్ళినాము. ఈరోజు కూడా తిరుపతిలో ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా, వాటి దర్శనం పెట్టుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ కపిల తీర్థం నుంచి స్టార్ట్ చేసేసి ఇంకా వేరే టెంపుల్స్ అన్ని దర్శనంకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ మేము కపిల తీర్థంకి వెళ్ళినాం అనమాట. నాకు ఆ వాటర్ ఫాల్ చూస్తుంటేనేమో దాని కిందికి వెళ్ళాలని అనిపిస్తుండే, కానీ ఇంకా టెంపుల్స్ అన్ని దర్శనంకి వెళ్ళాలి కదా, డ్రెస్ పాడైపోతుందేమో అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తున్నాను. నేను ఆలోచించే గ్యాప్లో మంచిగా మా అత్తయ్య వెళ్ళిండ్రు, మంచిగా ఎంజాయ్ చేస్తుండే అనమాట. ఇంకా అత్తయ్య చూసిన తర్వాత సర్లే ఓకే నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పేసి నేను కూడా వెళ్ళిన. ఇక్కడితోనే ఈ కంచి తిరుపతి వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎవరైనా తిరుపతి దర్శనంకి వస్తే మాత్రం, అంటే కంచి తిరుపతి దర్శనంకి వస్తే మాత్రం మధ్యలో తిరుత్తని అని ఒక టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.